ఈ కథ మహారాష్ట్రకి చెందిన చంద్రగోర్ గ్రామానిది. ఒకరోజు రాత్రి ఊరంతా కూడా ఎంతో నిశ్శబ్దంగా ఉంది. కొంతమంది భోజనం చేస్తున్నారు, మరికొంతమంది టీవీ ముందు కూర్చునున్నారు. అప్పుడే ఊరి మీద నుంచి ఒక విశాలమైన రహస్యమయమైన యుఎఫ్ఓ వెళ్తూ ఉంటుంది. దాని చల్లని నీలిరంగు వెలుగుతో ఊరంతా కూడా ఆశ్చర్యపోతుంది. అందరూ ఆశ్చర్యంతో అటూ ఇటూ చూస్తుంటారు. అరే, అసలేంటిదంతా? నాకు తెలిసే ఊళ్ళోకి మొదటిసారి విమానం వచ్చినట్లుగా ఉంది. ఏంటి, ఈ ఊరికి ఇంతవరకు ట్రైనే రాలేదు. అక్కడికి తిన్నగా విమానం వచ్చేస్తుందా ఏంటి? ఏంటి నువ్వు కూడా? విమానం కాకపోతే మరి ఇంకేంటిది? ఏదో కానీ విచిత్రంగా ఉంది. ఏదో ఒకట్లే, రేపు ఉదయం చూసుకుందాం. ఇప్పటికే చాలా రాత్రి అయిపోయింది. సమయం అర్ధరాత్రి కావస్తోంది. అయాన్ తన ఇంట్లో ఒంటరిగా కూర్చుని టీవీ చూస్తూ ఉంటాడు. బ్రేకింగ్ న్యూస్! ఇప్పుడే అందిన వార్త. సంకేత్ నగర్ జిల్లాకి చెందిన చంద్రోకర్ గ్రామం చుట్టుపక్కల ఒక యుఎఫ్ఓ కనిపించింది. అందరూ అంటున్నారు అక్కడ ఏలియన్ ఉండొచ్చు అని. పోలీసులు ఆ ఏరియా మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఏలియన్ ఏమైనా ఉంటే పట్టుకోవడానికి, ఎలాంటి సంఘటనలు జరగకూడదని. ఆ కబురు వినగానే అయాన్ ఊరివాళ్లతో పాటు ఆ తెలియని ప్రమాదాన్ని వెతకడం కోసం బయలుదేరతాడు. దట్టమైన అడవిలో ఉనికిపోతున్న టార్చ్ వెలుగుతో పాటు అందరూ ఆ రహస్యమయమైన యుఎఫ్ఓ ఇంకా ఏలియన్ కోసం వెతుకుతూ ఉంటారు. గాలిలో ఒక నిశ్శబ్దం, కేవలం ఆకుల శబ్దం ఇంకా భయంతో ఊపిరిపిస్తోంది. అన్నా అన్నా, మనమైతే వెతుకుదాం, కానీ దానిని మనం ఎలా గుర్తుపడతాం? దాని ఫోటో ఏమైనా చూపించండి. అరే, ఏరియన్ ఏమైనా నాకు మా మావి కొడుకా? నా దగ్గర తన ఫోటో ఉండడానికి. అయాన్, పద ఇటువైపు చూద్దాము. ఆలియా ఇంకా అయాన్ ఆ చీకటి అడవిలో మరింత లోపలికి వెళ్తారు. అక్కడ ఊరివాళ్లు వెనకే ఆగిపోతారు. అప్పుడు ఆలియాకి దూరంగా ఎక్కడో ఒక చల్లని నీలిరంగు వెలుగు కనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఏదో భయంకరమైన రహస్యం దాగి ఉంది అన్నట్టు. అలా చూడు, ఆ వెలుగు బహుశా అదే యుఎఫ్ఓ అయ్యుంటుంది. ఏలియన్ అక్కడే ఉండొచ్చు. రాత్రి నిశ్శబ్దంలో ఆలియా ఇంకా అయాన్ ఆ రహస్యమయమైన వెలుగు వైపు వెళ్తారు. అక్కడికి చేరుకొని వాళ్లు చూసేసరికి పోలీస్ బండి ఉంటుంది. దాని లైటు చీకటిని చీరుతూ ఉంటుంది. ఏలియన్, ఏలియన్! అరే, నేను అయాన్ని. అయితే ఏలియన్ ఎక్కడ? నాకేం తెలుసు? నేను కూడా దానికోసమే వెతుకుతున్నాను. అప్పుడే అడవి చీకట్లో నుంచి కుక్కలు అరుస్తున్న భయంకరమైన శబ్దాలు వినిపించటం మొదలవుతుంది. అవేదో విచిత్రమైన దాన్ని చూసి భయపడుతున్నట్టు. చూడు, అటువైపు నుండి కుక్కలు అరుస్తున్న శబ్దం వినపడుతూ ఉంది. బహుశా ఏలియన్ అక్కడే ఉండుంటుంది. అడవి మధ్య భాగంలో ఒక యుఎఫ్ఓ ఉంటుంది. 2 భయంకరమైన ఏలియన్స్ అక్కడేదో భయంకరమైన ప్రయోగం చేస్తూ ఉంటాయి. చుట్టుపక్కల కుక్కలు అరుస్తూ ఉంటాయి. వాటిని ఏలియన్స్ తరిమే ప్రయత్నం చేస్తుంటాయి. అప్పుడే అక్కడ కొంతమంది పరిగెత్తుతున్న శబ్దం వినిపిస్తుంది. వాళ్ళు ఆశ్చర్యపోతారు. తమ భయంకరమైన కళ్లతో చూస్తాయి. అందరూ వాటివైపే వస్తుంటాయి. భయంతో అవి పారిపోతాయి. అలా చూడండి, ఏలియన్స్ పారిపోతున్నాయి. ఆలియా, అయాన్ ఇంకా పోలీసులు వేగంగా వాటివైపు పరిగెడతారు. వాళ్ళు వాటిని పట్టుకునే ముందే ఏలియన్ తమ యుఎఫ్ఓలోకెక్కి రాత్రి చీకట్లో మాయమైపోతాయి. ఓహో, పారిపోయాయి. నేనింకా అనుకున్నాను వాటితో ఒక సెల్ఫీ తీసుకుందామని, సోషల్ మీడియాలో పెట్టడానికి. అప్పుడే అయాన్ దృష్టి నేల మీద పడి ఉన్న ఒక విచిత్రమైన కంటైనర్ మీద పడుతుంది. అది ఏలియన్ పారిపోయిన హడావిడిలో మర్చిపోయుంటుంది. అలా చూడండి, ఒక డబ్బా ఉండిపోయింది. తెరిచి చూద్దామా? అందులో ఏదైనా మ్యాజిక్ వస్తువు ఉంటుందేమో. అయాన్ వణికిపోతున్న చేతులతో ఆ డబ్బాని ఓపెన్ చేస్తాడు. ఎప్పుడైతే మూత ఓపెన్ అవుతుందో అప్పుడు అందులో నుంచి ఒక పురుగు వస్తుంది. ఎంతో వేగంగా అయాన్ ముక్కులోకి దూరుతుంది. అయాన్ మొహం భయంతో తెల్లబడిపోతుంది. ఆలియా, నా ముక్కులోకి ఏదో దూరింది, చూడు. ఆలియా కంగారుగా అయాన్ ముక్కులోకి చూస్తుంది. కాని తనకి ఏమీ కనపడదు. తన గుండె ఎంతో వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. ముక్కులో అయితే ఏమీ లేదు. కంటైనర్లో ఏముంది? ఏమీ లేదు, డబ్బా ఖాళీ. అయితే ఇంటికి వెళ్దాం పదా. ఏలియన్ ఎలాగో దొరకలేదు కదా. అర్ధరాత్రి సమయం అవుతుంది. అయాన్ తన మంచం మీద పడుకునుంటాడు. కాని తన మొహం మీద భయం స్పష్టంగా కనిపిస్తుంది. ఉన్నట్టుండి తను హడావిడి పడతాడు. తన శరీరం ఉణికిపోతూ ఉంటుంది. ఏదో విచిత్రమైన శక్తి తనని లోపల్నుంచి తినేస్తున్నట్టు. తను తన తలను గోడకేసి గట్టిగా కొట్టుకోవడం మొదలుపెడతాడు. రక్తపు ధార కారటం మొదలవుతుంది.
కొన్ని క్షణాల్లోనే తన ఊపిరి ఆగిపోతుంది. చీకట్లో కేవలం నిశ్శబ్దం ఇంకా చల్లదనం మిగిలిపోతుంది. మరుసటి రోజు ఉదయం ఊరి వాళ్లందరూ అయాన్ ఇంటి దగ్గరకు చేరతారు. అయాన్ శవం చూసి అందరూ కూడా భయానికి గురవుతారు. ఆలియా ఒక మూలన కూర్చుని గుండె పగిలేలా ఏడుస్తుంది. చుట్టుపక్కల ఒక విచిత్రమైన భయం అలుముకొని ఉంటుంది. ఏంటిది? వయసులో ఉన్న ఒక యువకుడు రాత్రికి రాత్రి ఎలా చనిపోతాడు? చూడు, తన తల మీద రక్తపు మరకలున్నాయి. బహుశా గోడకి తల కొట్టుకుని చనిపోయి ఉంటాడు. కానీ అక్క, ఇంటికి తాళం వేసింది కదా, మూసి ఉన్న ఇంట్లోకెళ్ళి తనని ఎవరు చంపుంటారు? ఎలాంటి సమాధానమూ దొరకలేదు. ఊరివాళ్లు అయాన్ శవాన్ని శ్మశానానికి తీసుకువెళ్తారు. దానిని పాతిపెడతారు. రాత్రి 8 అవుతుంది. ఊరివాళ్లందరూ పనులు చేసుకుని అలసిపోయి ఇంటికి తిరిగి వెళ్తారు. కొంతమంది దారిలో నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే చీకట్లో ఒక భయంకరమైన నీడలాంటిది కనిపిస్తుంది. అయాన్ తన తల నుంచి రక్తం కారుతూ ఉంటుంది. తన కళ్ళు ఖాళీగా ఉంటాయి. చల్లగా భయంకరంగా ఉంటాడు. తను మన స్నేహితుడు అయాన్ కదా? అరే, తనెలా వస్తాడు? తను చనిపోయి 1 నెల కూడా దాటిపోయింది కదా. జై హనుమాన జ్ఞానగుణసాగర్, జై హనుమాన జ్ఞానగుణసాగర్. హనుమాన్ చాలీసా విన్న తర్వాత కూడా ఆగడం లేదు. మన దగ్గరికి వస్తున్నాడు. అయాన్, నువ్వు భూతంగా మారిపోయావు. హనుమాన్ చాలీసా విని ఆగిపో. కాని భయంకరమైన అయాన్ ఆకృతి ఆగడం లేదు. తను నెమ్మదిగా భారీ అడుగులతో ముందుకు వస్తూ ఉంటాడు. తన కళ్లల్లో ఏదో ఉంటుంది. అది మామూలు మనిషిలా అనిపించదు. విక్రమ్ ఇంకా ఆదిత్య భయంతో అక్కడ్నుంచి పారిపోతారు. మరుసటి రోజు ఉదయం ఊరి వాళ్లందరూ తమ పనుల్లో బిజీగా ఉంటారు. కాని ఆదిత్య ఇంకా విక్రమ్ రాత్రి చెప్పిన కథ అందరి నోట వినిపిస్తుంది. ఊరంతా కూడా భయంతో నిండిపోతుంది. అయాన్ చనిపోయిన 1 నెల రోజుల కంటే ఎక్కువే అయ్యింది. మరి మీకు తను ఎలా కనిపిస్తాడు? అన్నా, మేము మా కళ్ళారా చూశాము. తను మా వైపే వస్తూ ఉన్నాడు. తను భూతంలాగా భయంకరంగా ఏం లేడు, కానీ ఖచ్చితంగా ఏదో గందరగోళం ఉంది. భూతం కంటే కొంచెం గందరగోళంగా ఉన్నాడంతే. ఆదిత్య ఇంకా విక్రమ్ కాకుండా ఇంకా చాలా మంది అయాన్ని రాత్రివేళ చీకట్లో ఊర్లో తిరగటం చూశారు. ఊరంతా కూడా కబురు విస్తరిస్తుంది. అయాన్ భూతం ఊర్లో తిరుగుతోంది అని. భయం వాతావరణం అలుముకుంటుంది. ఈ విషయం ఎల్ఐసి ఆఫీస్ వరకు చేరుకుంటుంది. అయాన్ పేరిట 40 లక్షల ఎల్ఐసి పాలసీ ఉంది. ఎల్ఐసి ఆఫీసర్కి అనుమానం వస్తుంది. అయాన్ చనిపోలేదు, నిజానికి డబ్బుల కోసమని దాక్కునుంటాడు అని. నిజం తెలుసుకోవడం కోసం ఎల్ఐసి ఆఫీసర్ అయాన్ ఇంటికి చేరుకుంటాడు. అడగండి. ఏమడగాలి? తను ఎప్పుడు చనిపోయాడు? తను చనిపోయి 1 నెల కంటే ఎక్కువే అయ్యింది. మీరంటున్నారు తను చనిపోయాడని, కాని ఊరివాళ్లందరూ తను ఊర్లో తిరగటం చూస్తున్నారన్నారు. అవును, నేను కూడా విన్నాను. నేనైతే నేను కళ్ళారా చూడలేదు అతన్ని. మీకు తెలుసు కదా, ఒకవేళ మీరు ఎల్ఐసి డబ్బుల కోసం మోసం చేస్తే మీకు వ్యతిరేకంగా ఎంక్వైరీ జరుగుతుందని. నేను ఎల్ఐసి విషయంలో మోసం ఎందుకు చేస్తాను? మొత్తం ఊరంతా కలిపి అయాన్ శవాన్ని శ్మశానంలో పాతిపెట్టింది. ఎక్కడ పాతిపెట్టారు? మీరా చోటును చూపించగలరా? నేహ ఇంకా అయాన్ తండ్రి శ్మశానానికి చేరుకుంటారు. అక్కడికి వెళ్లి వాళ్లు చూసేసరికి సమాధి తవ్వి ఉంటుంది. శవం మాయమై ఉంటుంది. అది చూసి అయాన్ తండ్రి మొహం భయంతో తెల్లబడిపోతుంది. గాలంతా ఎంతో చల్లగా మారిపోతుంది. ఇదెలా సాధ్యమవుతుంది? నేను నా చేతులతో అయాన్ శవాన్ని పాతిపెట్టాను. అయితే మీరేమంటున్నారు? అయాన్ శవం దానంతటదే పారిపోయిందా? నాకసలేం తెలియడం లేదు. నిజమేంటంటే అయాన్ పేరిట 40 లక్షల ఎల్ఐసి ఉంది. ఆ డబ్బుల కోసం ఆశపడి మీరు తనని చంపేశారు. హడావిడ్లో తనని ప్రాణాలతోనే పాతిపెట్టుంటారు. తను స్పృహలోకొచ్చేసరికి సమాధిలోంచి బయటకొచ్చి పారిపోయి ఉంటాడు. మీరసలేం మాట్లాడుతున్నారు? నేను నా కొడుకుని డబ్బుల కోసం ఎందుకు చంపుకుంటాను? మీరు చంపాలనుకున్నారు, కానీ చంపలేకపోయారు. ఇప్పుడు తనే స్వయంగా వచ్చి నిజం చెప్తాడు. శ్మశానంలో ఈ మాటలు నడుస్తూ ఉంటాయి. అంతలోనే అయాన్ భయంకరమైన ఆకృతి అక్కడ కనిపిస్తుంది. తన తల నుంచి రక్తం కారుతూ ఉంటుంది. తన కళ్ళు పచ్చగా ఉంటాయి. ఏదో తను ఈ లోకానికి చెందినవాడు కాదన్నట్టు తను నేహాని తన తండ్రిని చూస్తూ ఉంటాడు. అయాన్, చూడండి, తనే స్వయంగా వచ్చాడు. ఇప్పుడు అసలు నిజం తనే స్వయంగా నాకు చెప్తాడు. తను అయాన్ కాదు, అది తన భూతం. మీరు దాని దగ్గరికి వెళ్ళకండి. తను అయానే. నేను నిజం తెలుసుకోవాలి.
చూడండి, తన తల నుంచి ఇప్పటికీ రక్తం కారుతోంది. తన మీద దాడి జరిగింది. చూడండి, తన దగ్గరికి వెళ్ళకండి. అయాన్ తండ్రి భయంతో అక్కడ్నుంచి పారిపోతాడు. కాని నేహ అక్కడే ఉంటుంది. ఆమె నిజం తెలుసుకోవడం కోసం ఆ భయంకరమైన అయాన్ ఆకృతి దగ్గరికి వెళ్తుంది. అయాన్ తననలాగే చూస్తూ ఉంటాడు. నిజం చెప్పు అయాన్, నీకసలు ఏం జరిగింది? నీ మీద ఎవరు దాడి చేశారు? ఉన్నట్టుండి అయాన్ నేహా తల మీద గట్టిగా దాడి చేస్తాడు. నేహా నొప్పితో గట్టిగా అరుస్తుంది. అక్కడే స్పృహ తప్పి పడిపోతుంది. ఎప్పుడైతే నేహా పడిపోతుందో అప్పుడు అయాన్ నోట్లో నుంచి చాలా పురుగులు బయటికొస్తాయి. ఎంతో వేగంగా నేహా ముక్కులోకి దూరిపోతాయి. చీకటి మరింత దట్టంగా మారుతుంది. గాలిలో ఒక భయంకరమైన నిశ్శబ్దం అలముకుంటుంది.